వ్యాపార వాణిజ్యాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయల పెంపుదలకు నిరసనగా కాకినాడలో ఈట్ స్ట్రీట్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 115 పెంపుదల చేశారన్నారు. దీనివల్ల చిరు వ్యాపారులు ఇబ్బందులు పడడమే కాకుండా సామాన్యుల టిఫిన్, కర్రీ కొనుగోలుకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్నారు. శనివారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 993 పెంపుదలతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 3250కు చేరిందన్నారు. దీనివల్ల ఒక ప్రక్క చిరు వ్యాపారులు షాపులు మూతవేసి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. మరొక పక్క సామాన్య కూలీలు, చిరుద్యోగుల ఆహారం కొరకు అధిక ధర చెల్లించలేక తీసుకునే ఆహారంలో కోత విధించుకునే పరిస్థితి దాపురిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గాడిమొగ కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ మహారాష్ట్ర, గుజరాత్కి తరలించుకుపోవడం జరుగుతుందన్నారు. ఆ గ్యాస్లో సగం మన రాష్ట్రానికి కేటాయిస్తే వంట గ్యాస్ సిలిండర్ ధర 300కి సరఫరా చేయవచ్చునన్నారు. సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మేడిశెట్టి వెంకటరమణ, ఓ శ్రీనివాస్, జి భూలక్ష్మి, ఆర్ రమేష్, జె శేషు, జి ప్రసాద్, నాగేశ్వరరావు, విశ్వేశ్వరరావు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ వాళ్ళు తవ్వుకుని పోతున్నారు. గత 20 సంవత్సరాలుగా మహారాష్ట్రకి, గుజరాత్కి తరలించుకుపోతున్నారు. ఆ గ్యాస్ ఇక్కడ లభ్యమైనప్పుడు ఈ జిల్లా ప్రజలకి 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. వాస్తవానికి 12వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఇక్కడ గాడిమోగలో లభ్యమవుతున్న గ్యాస్ మన రాష్ట్రానికి సగం వాటా ఇస్తే గ్యాస్ సిలిండర్ 300 రూపాయలకే సరఫరా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ విషయాన్ని ఆలోచించండి. రాష్ట్ర ప్రజల మేలు కోరినట్లయితే, కష్టజీవులు, సామాన్యుల ప్రజల మేలు కోరినట్లయితే గ్యాస్ ధర పెంపుని ప్రభుత్వ పరంగా మీరు వ్యతిరేకించాలా. గాడిమోగ గ్యాస్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటాన్ని రప్పించాలా. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే క్షమించరో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వస్తున్న మీ పట్ల కూడా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారు ప్రగల్భాలు పలికే మాటలు కట్టిపెట్టండి. రకరకాల నినాదాలు, దేశభక్తి గురించి మాటలు చెప్తారు. మీరు ఆచరణలో సామాన్యులను అడ్డు విరిచే విధానాలు అమలు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా ఈరోజు మా డిమాండ్ ఏమిటంటే 993 రూపాయలు పెంచిన కమర్షియల్ గ్యాస్ బండ్ ధర తక్షణమే ఉపసంహరించుకోవాలి. కేజీ బేసిన్ గ్యాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సిపిఎం నిర్వహిస్తున్న కార్యక్రమాలని గమనించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకి రాయితీలు ఇస్తూ, బ్యాంకు లోన్లు ఇస్తూ, లోన్లు మాఫీ చేస్తూ భూములు కట్టబెడతా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైన భారాలు వేస్తున్నాయి. ప్రజలందరూ నిరసన వ్యక్తం చేసి తిరగబడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మార్చుకుంటారని ప్రజానీకానికి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.